వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ప్రజెంట్ ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ బెట్టింగ్ యాప్స్ గురించి. బెట్టింగ్ యాప్స్ గురించి ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే తెలుగు సెలబ్రిటీస్ మొత్తం టోటల్ 11 మందికి పంజగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. అందులో భాగంగా 2-3 విచారణకు కూడా హాజరవడం జరిగింది. ఈరోజు కొత్తగా 25 మంది సెలబ్రిటీల మీద కేసు మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రానా దగ్గుబాటి గారు, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ గురించి తెలుసు. ఆల్రెడీ 11 మంది మీద ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుగు సెలబ్రిటీస్ మీద ఆల్రెడీ పంజగుట్ట పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. ఈ ఛానల్లో భాగంలో కొంతమంది ఎవరైతే విష్ణుప్రియ, మన టేస్టు తేజ, అలాగే మన రీతు చౌదరి వీళ్ళందరూ హాజరయ్యారు. ఈరోజు కొత్తగా మియాపూర్ పోలీస్ స్టేషన్లో మన 25 మంది సెలబ్రిటీస్, మన ప్రముఖులు ఉన్నారు చాలామంది. రానా దగ్గుబాటి గారు, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ వీళ్ళ మీద జరిగింది. మీరు ఒక సినిమా ప్రొడ్యూసర్గా మీరు ఏం చెప్తారు? నేను ఒక్కటే అడుగుతాను. నేను సినిమా ప్రొడ్యూసర్ కంటే ఫస్ట్ ఒక మనిషిని. నేను కూడా ఒక ఇండియన్గా ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను. మనకి ప్రజల ప్రాణం ముఖ్యం, ప్రజలు రక్షణ ముఖ్యం. తర్వాత మనం మన రాబడి చూసుకుందాం. రాబడి లేకుండా ఎవరైనా చెయ్యం. కానీ ఇన్లీగల్ యాక్టివిటీస్కి మనం ఈ టోటల్గా కొన్ని మంది ప్రాణాలు, రక్తాన్ని మనకు అవసరమా అనేది ఒక్కసారి తెలుసుకోగలం. నేనేమడుగుతున్నానంటే, మిమ్మల్ని 50 కోట్లు 100 కోట్లు ఆర్టిస్టులు చేసింది ఈ ప్రజలే. వాళ్ళ ప్రాణాలే తీసేసి మీరు ప్రచారం చేసి వాళ్ళ ప్రాణాలే మీరు తీసేస్తుంటే ఇది న్యాయమా? రెండో విషయాలు అడుగుతున్నా. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్లు మీరు పెట్టుకున్నారు అంటే వాళ్ళు ఏదో యాప్ డెవలప్ చేసుకొని దాని మీద ఏదో ఆ యూట్యూబ్ని డెవలప్ చేసుకొని వాళ్ళు ఏదో బతకాలని. కానీ అది ఇల్లీగలే, తప్పేది, చాలా తప్పు. మీరు ప్రమోషన్ చేస్తున్నారే, ప్రమోషన్ చేస్తున్న దాని మీద ఏమవుతుందో తెలుసా? ఆ డబ్బు రావడం కోసం ఆ ప్రజలు మీరు చెప్తున్న దాన్ని లక్షల లాభాలు వచ్చేస్తాయని ఆ డబ్బు సమయానికి లేకపోతే లోన్ యాప్ల్లో తీసుకుంటున్నారు. ఆ లోన్ యాప్ల్లో తీసుకొని కట్టలేక చచ్చిపోతున్నారు, కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు మొత్తం టోటల్గా ఈ ఫోటోలు మార్పులు చేస్తున్నారు వాళ్ళు. అది అయిపోతే దాని మీద కొంతమంది ఏం చేస్తున్నారంటే 1 లక్ష పోయింది, ఆ లక్షని ఎలా కవర్ చేయాలంటే ఎక్కడొక్కడ దొంగతనం చేయాలా, ఆ దొంగతనం చేస్తే ఆ డబ్బు మనం ఇక్కడ లక్షలు సంపాదించవచ్చు అని ఒక దాని మీద డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, గంజాయికి అలవాటు పడుతున్నారు, బిజినెస్కి. మొత్తం టోటల్ మానభంగాలు, మొత్తం టోటల్గా ఆ అమ్మాయిని చంపడం, అబ్బాయిని చంపడం, మర్డర్, సుపారీలు, మొత్తం టోటల్గా ఏదైతే ఉందో చైన్ ట్రాచింగ్లు, బళ్ళు అమ్మకాలు, అంటే ఇన్లీగల్ యాక్టివిటీస్గా వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ కోసం ఏది చేయడానికి వెనకాడట్లేదు. ఎందుకంటే ఒకటి పోయిందో దాన్ని కవర్ చేసుకోవాలా కసి. మీరు చెప్తున్న ఈ కసిని మీరు ఏదైతే ప్రమోషన్ చేస్తున్నారో ఆ కసి వాళ్ళలో చేస్తూ వాళ్ళు ఏ దానికైనా డబ్బే కావాలి మాకు ముఖ్యం చేస్తూ రోజుకి నెలకు పని చేస్తే 30,000 వస్తుంది జీతం, మాకు గంటలో ఆడేస్తే కోట్లు వచ్చేస్తాయి ఆశతో పోతున్న కోట్లాది మంది రూపాయలు పోగొట్టుకొని నడి రోడ్డు మీద ఫ్యామిలీస్ ఉండిపోయి పిల్లలు అనాథులైపోయి ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళు ఈరోజు ప్రజలంతా చాలా కష్టాల్లో ఉంటే మనం ఈ బెట్టింగ్ యాప్లు అవ్వచ్చు. ఈరోజు మన 2 రాష్ట్రాల్లో ఈరోజు ఇక్కడ మొత్తం నిషేధించబడినవి లాటరీ బలలు కానీ, మన కోడి పందాలు కానీ, క్రికెట్ బెట్టింగ్స్ కానీ, మనకు ఆల్రెడీ కేసినోలు కానీ, పేకాట ఆడడం కానీ ఇవన్నీ నిషేధించబడినవి. కొన్ని స్టేట్లలోనే ఆఫీషియల్గా ఉంది. మీరు వెళ్ళి ఆఫ్లైన్లో ఆడుకోండి. మీరు ఆఫ్లైన్కి వేరు, ఆన్లైన్ వేరు. ఆఫ్లైన్ డబ్బు ఉన్నవాడు ఆడుతాడు, డబ్బు ఉన్నవాడు ఫ్లైట్కి వెళ్తాడు, ఆడుతాడు, వాళ్ళ కుటుంబమే బయటపడుతుంది. కానీ డబ్బు లేనివాడు ఫోన్ ఒకటి చేతిలో ఉంది, ఆ ఫోన్ 1000 రూపాయలు ఉన్నా ఆడేస్తాడు, 2000 ఉన్నా ఆడేస్తాడు, 3000 ఉన్నా ఆడేస్తాడు. ఈరోజు 150 కోట్ల జనాభాలో ఎంతమంది దీనికి ఒక ఎడిక్ట్ అయిపోతున్నారు, ఎంతమంది రోడ్డు మీద పడిపోతున్నారు, ఎంతమంది నష్టపోతున్నారు. మీలాగా ప్రమోషన్ చేస్తూ ఇలాంటి ఇన్లీగల్ యాక్టివిటీస్ ప్రమోషన్ చేయడం వల్ల ఎంతమంది రక్తాలు రోడ్డు మీద మనం చిందిస్తున్నాం. ఇవన్నీ ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించకుండా మొత్తం టోటల్గా మాకు ప్రమోషన్కి మాకు ఎందుకు ఇవ్వరు, మేము ప్రమోషన్కి మాకు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చింది. అమెరికాలో పర్మిషన్ ఇస్తే అమెరికాలో చెయ్యా, తెలుగులో ఎందుకు? నీకు తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి ఎక్కడా లేదు. సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చిన విజయ్ దేవరకొండ గారు అంటారు తప్పు అని నేను అంటాను. అది తప్పుడు సంకేతం అని అంటాను. ప్యాకాట్లో కూడా ఏదో దాంట్లో ఓన్లీ ఎంగేజ్మెంట్ అంటే ఫ్రీగా ఆడుకోవడానికి ఏవో ఉన్నాయి 13 బ్యాగ్స్, వాటి క్లబ్బులకు పర్మిషన్ ఇచ్చింది వాస్తవం ఉండొచ్చు. కానీ ఇలా డబ్బులకు బెట్టింగ్ యాప్లు మాత్రం పర్మిషన్ నాకు తెలిసి అయితే లేదు. సరే, ఇంకోటి మన దేశంలోని కొన్ని ఉంటాయి, అది ఉండొచ్చు, మన దేశంలో ఉండొచ్చు, అన్ని దగ్గర మనం లేవు కదా. ఇక్కడ మనం ఎవరైతే మనం సెలబ్రిటీలు చేశారు
ఎవరైతే మన ప్రాణం పెడుతున్నారో, ఎవరైతే మన ప్రాణం పెట్టి మనం కూర్చొని మన సినిమా రిలీజ్ అప్పుడు మొత్తం టోటల్ దండలు ఎగరేస్తూ తిండి ఆహారాలు లేకుండా జిందాబాద్ జిందాబాద్, వాళ్ళ ప్రాణాలే మనం తీసేస్తామా? వాళ్ళ డబ్బులే మనం దోచుకుంటామా? దాంట్లో కూడా మనం బెట్టింగ్ యాప్లో మన డబ్బులు జోబులు వేసుకుంటున్నామే, మళ్ళా అభిమాని జోబులోనే కొలగొట్టుకుంటామా? ఒక్కసారి ఆలోచించండి, పెద్ద మనసుతో ఆలోచించండి. ప్రకాష్ రాజ్ గారికి అన్నీ తెలుసు. ఆయన ప్రకాష్ రాజ్ గారు చాలా మంచి రియలైజ్ అయ్యారు. నేను ఎప్పుడో 9 సంవత్సరాల ఆయన రియలైజ్ పక్కన పెడతాం. ప్రకాష్ రాజ్ గారు 10 మందిని ప్రశ్నిస్తాడు. 10 మందిని పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు. ఆయన చాలా గొప్పవాడిని అంటాడు. సెక్యులరిజం అంటే మీకేమో తెలుసా అంటాడు. మీకు భాషా ప్రమేయం అంటే ఏదో తెలుసా అంటాడు. మళ్ళీ అలాంటి ప్రజల కోసం మీకు ఏమైనా తెలుసా అంటాడు. మొత్తం అన్నీ తెలిసిన వ్యక్తి ఇది తెలియదా, ఇది తప్పు అని తెలియదా, బెట్టింగ్ యాప్లు తప్పు అని తెలియదా? 9 సంవత్సరాల క్రితం నేను చేశాను, అది తప్పు అని తెలిసి నేను మానేశానంటే తప్పే కదా. ఆ రోజు నువ్వు చేసింది తప్పే కదా. ఆ రోజు నీ వల్ల 10 మందో 20 మందో చనిపోయి ఉంటారు కదా. నీ వల్ల 10 మంది ప్రాణాలు పోయి ఉంటాయి కదా. నీ వల్ల ఒక 50 కుటుంబాలు రోడ్డుపై పడిపోయి ఉంటాయి కదా. అది నిజాయితీ కోసం మాట్లాడగలడు ప్రకాష్ రాజ్ గారు, నీతి కోసం మాట్లాడగలడు ప్రకాష్ రాజ్ గారు. శ్యామలా గారు, మీరు పార్టీ చాలా కట్టుబడి ఉంటుంది. వైసీపీ అంటే సింహ స్వప్నం, పేదల పార్టీ, సామిక పార్టీ అని చెప్తారే. అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఆమె ఈరోజు మా 365 యాప్లో రమ్మి ఆడండి, రండి కేసును ఆడండి అని మరి ప్రచారం చేస్తూ ఉంటే ఇది పార్టీ స్టాండా లేకపోతే పార్టీకి సంబంధం లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎన్ని వందల ప్రాణాలు పోయాయి, ఎన్ని వేల మంది రోడ్డు మీద పడిపోయారు. దానికి సమాధానం చెప్పకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కర్తాకయ్యా కర్మ దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టే మేము అర్థం చేసుకుంటాం. ఎందుకంటే పార్టీలు కొన్ని లైన్ ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక పార్టీ లైన్ ఉంది. కిరణ్ రాయల్ గారు తప్పు చేశారు లేడీస్ విషయంలో, ఏదో తప్పు జరిగిందని తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ రూపంలో పక్కన పెట్టారు. అలాగే మీకు పత్తిపాడులోనే ఒక ఆయన పక్కన పెట్టారు, ఎవరో అసభ్యకరంగా డాక్టర్ని తిట్టారు. పార్టీకి ఒక లైన్స్ ఉంటాయి. ఆ లైన్ మీకు ఉందో లేదో నాకు తెలియదు. మీరు ప్రోత్సహిస్తారా, సపోర్ట్ చేస్తారా ఇలాంటి యాప్లకి? మరి ఒకవేళ మీరు సపోర్ట్ చేస్తే ఇమ్మీడియట్లీ ఆమెను యాక్షన్ తీసుకొని అధికార ప్రతినిధిగా మీరు యాక్షన్ తీసుకోండి ఆమె మీద. లేదు మీరు తీసుకోలేదు అంటే మీరు ఈ బెట్టింగ్ యాప్లని ఇలాంటి జోజమాటల్ని మీరు ప్రోత్సహిస్తున్నట్టే లెక్క. అంతే సార్. ఎవరైతే సజ్జనార్ గారు ఉన్నారో సే నో టు బెట్టింగ్ యాప్స్ అని ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్ నమ్మి చాలామంది అప్పులపాలవుతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, యువత చెడిపోతున్నారు. ఎందుకంటే ఆఖరికి ఇంట్లో ఈ అమ్మా నాన్నలు చెప్పలేక ఆత్మహత్యలు చేసుకుని చాలా యువత ఖరాబ్ అయిపోతున్నారని చెప్పి ఆయన తప్పు చేసిన వారిని ఎవరిని వదలమని చెప్పి సజ్జనార్ గారు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు సినిమా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే రానా గారు మంచు లక్ష్మి గారు ఉన్నారు, మరి వీళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు మెసేజ్ ఏమి ఇస్తున్నట్టు పబ్లిక్కి? అదే నేను అంటాను కదా, మీకు ఇన్ని కోట్ల రూపాయలు సెలబ్రేట్ చేసింది ప్రజలే. మీకు ఇందాక మీకు సజ్జనార్ గారు చెప్పినవని నేను చెప్పేస్తాను. మీకు అంతమంది చేసిన వాళ్ళందరూ మీరు వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇస్తున్నారు? వాళ్ళ ప్రాణమా? వాళ్ళ ప్రాణం తీసేస్తున్నారు మీరు. అంటే ఇలా నేనేమంటున్నా, మీరు మంచి చెయ్యండి, చెడు ప్రోత్సహించొద్దు. మీరు తప్పు చేస్తే గ్యామ్లింగ్ యాక్ట్ కింద కంపల్సరీ శిక్ష పడుతుంది. కనుక దాని మీద ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలనేది పోలీసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి అక్కడ సినిమాలు అయినా, సెలబ్రిటీ అయినా, అక్కడ యూట్యూబర్ అయినా ఎవరికైనా ఒకటే కేసు ఉంటుంది. కనుక ఆ డబ్బులు మొత్తం టోటల్ ఎలా రాబట్టాలి, ఆ డబ్బులు ఎలా మొత్తం ఫారెన్కి వెళ్ళకుండా ఎలా తెప్పించాలి, అవన్నీ కూడా ఈడీ చూసుకుంటుంది. సార్ ఇంకోటి సజ్జనార్ గారు ఇంకోటి అంటున్నారు, మీ యూజ్ కోసం మీరు ఫేమస్ అవ్వడం కోసం, మీకు మనీ రావడం కోసం ఎలాంటి యాప్స్ అయినా ప్రమోట్ చేస్తారా? ఎంతమంది చనిపోయినా మీలో రియలైజ్ అవ్వదా? కొంతమంది అంటారు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో ఈ యాప్స్ మేము కాకపోతే ఇంకోరైనా మనీ కోసం చేస్తారు, మేము కాకపోతే ఇంకోరైనా చేస్తారు అంటారు. ఇప్పటికీ రియలైజ్ అవ్వట్లే. ఇప్పుడు ఇన్స్టాలో ఎవరైతే మన నాగన్వేష్ అనే అతను ప్లస్ బయ్యా సన్నీ యాదవ్ వీళ్ళిద్దరి మధ్యలో సోషల్ మీడియా వార్ నడుస్తుంది. అన్వేష్ నీ ఫ్రెండ్స్ని అయితే స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందా అని. ఎవరు చేసినా తప్పే, అంతే తప్ప నేను గొప్ప మీరు గొప్ప కాదు. ఆయన సెలబ్రిటీ, స్మాల్ మ్యాన్, ఎవరు చేసినా తప్పే. దీన్ని కళ్ళు తెరవాలి. ఇలాంటి మొత్తం టోటల్గా బెట్టింగ్ యాప్స్ అనేది ఫోన్లో ఆపాలి. మన ఆన్లైన్లో ఆఫ్లైన్లో మీరు ఏమైనా ఆడుకోండి, ఎక్కడికైనా వెళ్ళాడు తప్ప ఆన్లైన్లోని మీరు ప్రమాదం చెయ్యి ఫోన్లో ఉంటుంది. కాబట్టి మన దగ్గర 1000 రూపాయలు ఉన్న రోజుకు ఉన్న ఏదున్న పాల ప్యాకెట్ డబ్బులు కూడా వాడేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఫోన్ ఈజ్ ఎ డేంజర్, ఆన్లైన్ ఈజ్ ఎ డేంజర్, సోషల్ మీడియా ఈజ్ ఎ డేంజర్. మన ప్రాణాలు పోతున్నాయి. దయచేసి సెలబ్రిటీలు అర్థం చేసుకుని కాపాడమని కోరుకున్నాను. థ్యాంక్ యూ. లాస్ట్ ఒకటి, మీరు
గవర్నమెంట్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ సందర్భంలో? ఇన్వెస్టిగేషన్ సీరియస్ గా జరగాలి, తిమ్మింగలమైనా పట్టుకోవాలి. పెద్దవాడు ఎవరినైనా సరే తప్పు చేసినా ఒప్పు చేసినా తప్పు అని తేలితే ఎంత పెద్దవాడిని తీసుకెళ్ళి లోన్ వేసేయాలి. అల్లు అర్జున్ గారు లాంటి వాళ్ళని లోన్ వేసారు. మీరు పెద్ద పెద్దవాళ్ళు ఎవరున్నా తప్పు జరిగితే మాకు ఇమీడియట్లీ క్షమించకుండా బయట వేయండి. చిన్న చిన్న వాళ్ళ మీద ఇబ్బంది పెట్టకుండా పెద్దవాళ్ళు వేయండి. చిన్న చిన్న వాళ్ళు వదలొద్దని చెప్పట్లేదు, వదలమని చెప్పట్లే. తప్పు ఉంటే వాళ్ళ మీద పెద్దవాళ్ళ మీద అందరి మీద ఒకటే యాక్షన్ తీసుకోమని అడుగుతున్నాం. థ్యాంక్ యూ సార్. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టొద్దని చెప్పి నటికుమార్ గారు అంటూ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి శిక్ష పడాలని చెప్పి నటికుమార్ గారు చెప్తున్నారు. నమస్తే.